రాష్ట్రంలో గత 2014-19లో ఈ రాష్ట్రంలో ఇసుక టన్ను 600 నుంచి 700 రూపాయలుంది. ఏది చివరి తెలుగుదేశం ప్రభుత్వము దిగిపోయే ముందు. ఆ ఇసుకను మీరు 2200 చేశారు. 2200 చేసి అనేక వ్యవస్థలు ఆ ఇసుక 2200 చేయడం వల్ల అనేక వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. చివరకు బేల్దారి కానుంచి చివరకు ఇంటి ఓనర్ కానుంచి ఈ రాష్ట్రాన్ని ఇసుక పెట్టుకొని సర్వదోపిడి చేశారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఇసుక 1000 రూపాయల నుంచి 1100, 1200 అమ్ముతున్నారు. అటు దాన్ని మీరు ఇసుక దోపిడీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో 22,000 మెట్రిక్ టన్నులు సచివాలయాలకు కానివ్వండి, అలాగే ఏది స్కూళ్ళకు కానివ్వండి, మన రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, 22,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు ఇస్తే మీరు ఆ ఇసుకను దొడ్డిదారులు అమ్ముకొని చివరకు మీ పార్టీ సర్పంచులు, మీ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఒంగోలు కలెక్టరేట్ దగ్గరికి పోయి ధర్నా చేసినా కూడా మీకు సిగ్గు లేకుండా ఈ రోజు మా మీద ఇసుక అమ్ముకుంటున్నారు, బియ్యం అమ్ముకుంటున్నారు అంటున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మీరు చేసే పరిస్థితి ఏంటి? ఈ ప్రాంతంలో బియ్యం అమ్ముకోవట్లేదా? అంటే మీరు చేస్తే సంసారము, మేము చేస్తే వ్యభిచారమా?